Redmi Note 5 Proలో Android Oreo వాడటం ఎలానో తెలుసా? మీ దగ్గర Redmi Note 5 Pro ఫోన్ ఉందా? లేదా త్వరలో కొనాలనుకుంటున్నారా? ఇతర Xiaomi ఫోన్లు వాడుతున్న మిగతా వారి కంటే ముందే మీ ఫోన్లో Android Oreo ఆపరేటింగ్ సిస్టమ్ రుచి చూడాలనుకుంటున్నారా? ఫిబ్రవరి 14న భారత్ మార్కెట్లో విడుదలైన Redmi Note 5 MIUI 9 నిక్షిప్తం చేయబడి ఉంది. అయితే ఇదే ఫోన్ ఇటీవల చైనా మార్కెట్లో Android Oreo 8.1 ఆధారంగా పనిచేసే MIUI 9తో విడుదల చేయబడింది. చైనాలో అందుబాటులోకి వచ్చింది. Android Oreo స్టెప్ ROM కావడం విశేషం. ఒకవేళ మీకు ఫోన్ ఫ్లాష్ చేయడంలో అనుభవం ఉంటే చైనాలో Redmi Note 5 Pro ఫోన్లో ఫ్లాష్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రత్యేకంగా చైనా కోసం తయారు చేయబడడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు ఏవీ లేకుండా ఇప్పుడు మీ దగ్గర ఉన్న Redmi Note 5 Proలో Android Oreo 8.1 ఆధారంగా పనిచేసే గ్లోబల్ బీట్ ROM ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. ఈ బీట్ ROM ప్రత్యేకంగా ఇండియా కోసం తయారు చేయబడింది. దీనివల్ల రోమ్లు మాదిరిగా ఎలాంటి లోపాలు ఉండవు. అలాగే మీ దగ్గర 2 వాలెట్ ఆధారిత సిమ్ కార్డులు వాడుకోవచ్చు. అయితే ఈ రోమ్ వాడాలంటే మొదట మీ Redmi Note 5 Pro ఫోన్ బుల్లెట్ డోర్ని అన్లాక్ చేయాలి. అది ఎలాగో ఇంటర్నెట్లో వెతికితే ప్రొసెసర్ ఉంటుంది. ఆ తర్వాత TWRP రికవరీని మీ ఫోన్లో ఫ్లాష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.